క్రైస్తవుల యొక్క ఆవశ్యకత తెలిపినటువంటి మీటింగ్. ఈ మీటింగ్కి నేను వచ్చేటప్పటికి నాకు 5ంటికి అని చెప్పారు. నేను 10 నిమిషాల దాకా వారు వచ్చేటప్పటికి 6 గంటలకి నేను వచ్చేటప్పటికి స్టేజ్ లేదు, ఇది లేదు, చైర్స్ లేవు, బ్యానర్ లేదు, ఏమి లేవు. ఎవరికి ఏమీ అర్థం అవట్లేదు, సభ ఉందో లేదో తెలియని. కానీ విశ్వాసంతో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. నాకు అనిపించింది ఏంటి పరిస్థితి. నన్ను ఇన్వైట్ చేసింది అజయ్కి ఫోన్ చేస్తే, అన్నా నేను రాలేనన్నా, నన్ను అరెస్ట్ చేయాలని చూస్తా ఉన్నారు, అరెస్ట్ చేసి తీసుకెళ్దామని చూస్తా ఉన్నారు, ఇప్పటికే చాలా కేసులు పెట్టారు నా మీద, మళ్ళీ ఈ మీటింగ్కి పర్మిషన్ ఇవ్వలేదు, అజయ్ బాబు లేకుండా మీటింగ్ జరుపుకోండి, అజయ్ బాబు అండ్ అభినవ్ లేకపోతే మీటింగ్ జరపకండి, పర్మిషన్ క్యాన్సిల్ చేసి. మరి ఇదేంటి నాకు అర్థం అవ్వలేదు. సరేలే నేను మాట్లాడతాను అని చెప్పాను. ప్రవీణ్ పగడాల గారు మార్చి 24న రోడ్డు మీద పక్కన పడిపోయి, ఆయన మీద బండి పడిపోయి ఉన్నప్పుడు 24 మధ్యాహ్నం కల్లా రాజమండ్రిలో వేలాదిగా జనం వచ్చింది. నేను సాయంత్రం అక్కడికి వెళ్ళినప్పటికీ ఏంటి ఎంత జనం వస్తున్నారు, వాట్ ఈజ్ హిజ్ ఇంపార్టెన్స్ అని ఎవరో తెలియదు, నాకు ఎప్పుడు పేరు కూడా లేదు, చాలాసార్లు చెప్పాను. అంటే మా అబ్బాయి వచ్చి ఒక వీడియో చూపించారు, అబాలిషన్ ఆఫ్ హిందూ యాక్ట్స్. చాలా వండర్ఫుల్గా మాట్లాడి ఖచ్చితంగా ఆ వీడియో చూసిన తర్వాత చంపే ఉంటారు ఇన్ని అని అనుకున్నాను. సరే ఈవినింగ్ వెళ్ళాను, ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే, మళ్ళీ ఒకసారి బ్రీఫ్గా చెప్తాను. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన, ఎందుకంటే ఆయన లేకపోతే మీటింగ్ లేదు, ఆయన పేరు మీద ఈ మీటింగ్ జరుగుతుంది, ఆయన పేరు మీద క్రైస్తవుల్లో ఐక్యత వచ్చింది. జస్టిస్ ప్రవీణ్ పగడాల గుర్తుపెట్టుకోండి. ఆ మనిషి పేరు చెప్తేనే రోమాలు లెక్కపరుచుకుని క్రైస్తవులు ఒకందరూ కూడా భావోద్వేగానికి లోనయ్యే పరిస్థితులు ఈ రోజు ఉన్నాయి. అటువంటి మనిషిని ఎంత దారుణం అంటే, సాయంత్రం పోలీసులు అందరూ కూర్చున్నారు, ప్రవీణ్ పగడాల బావమరిది ఎవరు వచ్చారు, సీసీ ఫుటేజ్ చూపిస్తూ అక్కడ బండి కనపట్టలేదు, జారిపోయినట్టు కనపట్టలేదు, ఫస్ట్ చూపించింది, దుమ్ము రేగితే చూపించి ఇదేనంటే యాక్సిడెంట్ అయింది. అదే ఏం కాదు, ఇది యాక్సిడెంట్ అంటారు అంటే అది యాక్సిడెంట్ అని చెప్పినాను. కానీ నన్నెందుకు మీరు కన్విన్స్ చేస్తారు, డిఎస్పీ ఎడిషనల్ ఎస్పీలు అందరూ ఉన్నారు, నన్ను కన్విన్స్ చేస్తారు, మీకు కన్విన్స్ చేయాల్సిన అవసరం ఏంటి, ఏదో దాస్తున్నారు ఇలాగ అనిపించింది. అట్ ది ఫస్ట్ సైట్ ఇమీడియట్గా నేను బయటకు వచ్చాను. అది యాక్సిడెంట్ అని చెప్తున్నారు కానీ యాక్సిడెంట్ కాదు, ఎట్టి పరిస్థితుల్లోనూ యాక్సిడెంట్ అవ్వడానికి వీలు లేదు, 100% ఏదో జరిగింది అని చెప్పి బయటకు వచ్చి చెప్పాను. నైట్ అంతా అక్కడే ఉన్నాం, 11 వరకు ఉన్నాను అక్కడ. కుర్రోళ్ళు అన్నా నువ్వు వెళ్ళన్నా మేము అనుకుంటాం. అంటే ఏంటంటే రాత్రి కానీ గవర్నమెంట్ కదా ఈ బాడీని తీసుకుని వెళ్ళిపోతుందేమో అని ఒక భయం, హైదరాబాద్ తరలించేస్తారేమో అని. ఎందుకంటే ఎఫ్ఐఆర్ పొద్దున్న జరిగితే సాయంత్రం నేను గట్టిగా అడిగేంత వరకు ఎఫ్ఐఆర్ వేయలేదు. సరే అందరిని పెట్టి మార్నింగ్ వచ్చేటోడికి పోస్ట్ మార్టం చేయాలి, వీడియో తీయమన్నాం, తీస్తామన్నారు. ఇంకో డాక్టర్ ఏమన్నా వేస్తానని చెప్పి ఒప్పుకోకుండా వెళ్ళిపోయాడు.
దాని తర్వాత పోస్ట్ మార్టం ఎంక్వైస్ట్ రాయడానికి 12 గంటలు తీసుకున్నారు. చాలా కావాలని డ్రాగింగ్ చేసి 2:30కి పోస్ట్ మార్టం తీసుకొచ్చేసరికి నేను బాడీ అంతకుముందు చూశాను, తర్వాత చూశాను. పోస్ట్ మార్టం అయిన తర్వాత చాలా మేకప్ చేసిన తర్వాత కూడా ఈ చెడు ఇలా కట్ అయిపోయి ఉంది తప్పితే ఇక్కడి నుంచి ఇక్కడికి గొడ్డలతో నరికేసినట్టుగా నేను చూశాను బాడీ. ఖచ్చితంగా అది యాక్సిడెంట్. నేను నమ్మడం కాదు, సమాజం అంతా నమ్మింది, దేశం అంతా నమ్ముతుంది, అంతర్జాతీయ సమాజం అంతా కూడా నమ్ముతుంది. అంతర్జాతీయ సమాజం కూడా నమ్ముతాం. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన అక్కడ బాడీ ఉంటుండగానే ఇక్కడ ప్రవీణ్ పగడాల గారి అకౌంట్ సీజ్ చేశారు. ప్రవీణ్ పగడాల గారి ల్యాప్టాప్, ఐప్యాడ్ తీసుకుని వెళ్ళిపోయారు. అక్కడేమో 2 ఫోన్లు ఐఫోన్ సీజ్ చేద్దామని చెప్తే ఇంకొక డౌట్ ఉంది, ఇక్కడ చెప్పకూడదు కానీ నేను తర్వాత చెప్తానని. ఇటువంటి పరిస్థితులన్నీ కనపడినప్పుడు యాక్సిడెంట్ అయితే ల్యాప్టాప్ సీజ్ చేయడం ఏంటి, ల్యాప్టాప్ సీజ్ చేయడం ఏంటి, లేకపోతే ఇది సీజ్ చేయడం ఏంటి అన్న డౌట్ మనకు వస్తుంది. తర్వాత అన్ని టీవీలోళ్ళు పని కట్టుకుని ఆయన్ని ఒక తాగుబోతు కింద సృష్టించాలని రకరకాల వీడియోలన్నీ కూడా చేశారు, రిలీజ్ చేశారు. దాని తర్వాత చాలా క్లియర్గా 4 రోజులు అయిపోయిన తర్వాత అడిషనల్ ఐజీ ఏం చేశాడంటే మేము చేసిన వీడియోలు కాదు ఇది అన్నారు. సరే, తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ 3 రోజులు ఇస్తానన్నారు. విచిత్రమైన విషయం చెప్పమంటారా, గవర్నమెంట్ ఈ రోజుకి పోస్ట్ మార్టం రిపోర్ట్ రిలీజ్ చేయలేదు. నేనే సంపాదించి అఫీషియల్గా పెట్టారు. నాకు తెలుసు కదా, సామ పేద దాన దండోపాయాలు ఉపయోగించాలి. పోస్ట్ మార్టం రిపోర్ట్ తీసుకొచ్చాను, కోర్టులో వేస్తాను. ఇప్పుడు ఐజీ 12వ తారీఖున ప్రెస్ మీట్ పెట్టాడు. 11వ తారీఖున పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. 12వ తారీఖున ప్రెస్ మీట్ పెట్టి ఏవైతే వీడియోలు రిలీజ్ చేశారో ఈ టీవీ వాళ్ళు అయ్యే మళ్ళీ చూపించి అదే అన్ని కేసు కన్క్లూడ్ చేస్తున్నారు. యాక్సిడెంట్ ఇదని చెప్పేసి కేసు. దీన్ని ఎలా మనం విశ్వసించగలం? ఇది అసలు బాగాలేదు, న్యాయంగా లేదని చెప్పి చాలా గట్టిగా అందరం తగులుకుంది. నేను 13, 14 తయారు చేశాను, పిన్ వేశాను. ఐ థింక్ రేపు సోమవారం, మంగళవారం రీపోస్ట్ మాత్రం హైదరాబాద్లో జరగడానికి ఆర్డర్ రావచ్చు. 100%. ఆయన చూశాను వీడియోలో, ఆయన ఎవరికి అపకారం చేశారు, ఎవరికి అన్యాయం చేశారు? ఒకరికి అపకారం కానీ ఒకరికి అన్యాయం కానీ చేసే మనిషి కాదే. ఆయన తాగుబోదు, అంతకంతా కాదే. ఎందుకు సమాజంలోని ఒక వర్గం ఆయన్ని ఈ విధంగా కించపరచాలని చూస్తుంది? నేను మాట్లాడతానంటే ఒక 10 నిమిషాలు ప్లీజ్, ఓకేనా? ఎందుకంటే
నేను సభా మర్యాద పాటించేవాడిని, అందరూ మాట్లాడాలి కాబట్టి కొంచెం తప్పదు. నేను అక్కడ జరిగిన అన్ని విషయాల్లో నేను ఉన్నాను. సరే చూసేటప్పటికి నాకు ఏంటి ఇలా చేస్తున్నారు, గవర్నమెంట్ ఇలా చేస్తుంది, సీట్లు పెడుతుంది, కూటమి నాయకులు సీట్లు పెడుతున్నారు, యాక్సిడెంట్ అని. అది దర్యాప్తు ఎలా ఉందంటే పోలీసుల దర్యాప్తు హత్యని ఎలా ప్రూవ్ చేద్దామని ఉంటే అసలు అది హత్య లేదా యాక్సిడెంట్ అన్నా ప్రూవ్ చేయడానికి లేదు. అది యాక్సిడెంట్ అని ఎలా ప్రూవ్ చేయాలి, హత్యని కాకుండా యాక్సిడెంట్ అని ఎలా ప్రూవ్ చేయాలన్న దాని మీదే దర్యాప్తు జరిగింది. మనకి ఏదన్నా జరిగినప్పుడు, ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏంటి కనుక్కోవడానికి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, నిజాలు బయట పెడతారు పోలీసు. కానీ ఇక్కడ అలా కాదు, ముందే వాళ్ళకి ఆబ్జెక్టివ్ ఉంది, దాన్ని యాక్సిడెంట్ గా చూపించారు పోలీసులు, అది ఫాలో అవుతా ఉన్నారు. కానీ అది హత్యనే ఇంకా చెప్తా ఉన్నారు. చాలా దురదృష్టకరం. వాళ్ళు నేను 3వ రోజునే రీపోస్ట్ మార్టం చేయిస్తాను అనగానే పోస్ట్ మార్టం రిపోర్ట్ ని ఇప్పటి వరకు రాకుండా చుట్టుపెట్టారు. ఎంత దారుణం అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ రావడానికి ఒక టైం ఇంత తొక్కుపెట్టి ఇంతది చేసినా కానీ మన కార్యాలు ఏమీ ఆగట్లేదు, జరుగుతాను. అది దేవుడికి స్తోత్రం. ఇకపోతే మనం చూసినప్పుడు ఈ హత్య కోణం అన్నీ చూసిన తర్వాత, మనం పోలీసుల యొక్క వ్యవహారం అన్ని చూసిన తర్వాత, వీళ్ళు ఎలాగే బిహేవ్ చేస్తారని అర్థమైన తర్వాత నాకు అర్థమైంది. అక్కడ ఆయన చనిపోయిన ప్రదేశం ఎక్కడ, ఏదైతే ప్రదేశంలో చనిపోయాడో ఆ పక్కనే మా ప్రాపర్టీ అవుతుంది. అక్కడికి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను. 2 రోజులు వరుసగా అక్కడికి వెళ్ళేటోడికి ప్రవీణ్ ప్రకటనలో ఎక్కడైతే చనిపోయారో ఆ స్పాట్ దగ్గరికి వచ్చి అందరూ చూసి వెళ్ళడం మొదలుపెట్టి వెంటనే నాకు ఆలోచన వచ్చింది, ఇది దేవుడు నాకు హృదయంలో పుట్టించిన ఆలోచన పెడితే నాది కాదు. అప్పుడు ఏమనుకున్నానంటే గుడ్ ఫ్రైడే, ఈస్టర్. గుడ్ ఫ్రైడేలో వాక్యం వింటారు, ఈస్టర్లో సమాధుల్లోకి వెళ్తారు, సమాధుల పండుగ చేసుకుంటారు. కాబట్టి శనివారం సాయంత్రం 4 గంటల 5 గంటలకి ప్రవీణ్ పగడాలు ఎక్కడైతే చనిపోయాడో, ఎక్కడైతే లాస్ట్ బాడీ దొరికిందో అక్కడ కొవ్వొత్తులు